ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను చూస్తుంటే పిచ్చెక్కి పోతుంది. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పే గుద్దరు మాస్టారు. సరే అసలు ఎవరికైనా ఎదురుకుండా వస్తూ నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఎనకుండా వస్తూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలని ఎందుకు అనిపించదురా మాస్టారు? అదేంటో మిమ్మల్ని ముందు నేను చూసినా వెనక నేను చూసినా దండం పెట్టాలనిపిస్తుంది. ఆ రోజు మీరే కదండి ముందు నుంచి రావద్దు వెనక రాన్నారు. అలా అన్నారా నేను? అరే నువ్వు గుద్దురికి నా నడువు ఇరిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుము ఇరిగిపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టారు? ఆ లింక్ నీకు అర్థం కాదు కానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా నేను చంపేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోతావు ఫోన్ పోరా నడువు నిజంగా ఇరిగింది లాగుందే. అమ్మో ఇదిగో మనుషులు కనపట్లేదా? వెళ్ళిపోలేదా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను. ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది, ఇంతవరకు లేవరా. నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండానా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. బాగా ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. ఏదైనా కానీ గుద్దడం కామన్ గా జరగదు. ఏమండి స్టూడెంట్లు అన్నాక వలప అంటారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు ఇస్తున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టేందుకు? వాటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసిక్ టైం చేతికుంది, ఈ చేతికి అది వాచి కాదనుకున్నా. అటు బయటికి ఇటు క్లాస్ కి. మీరు బయటగా క్లాస్కి XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషులలో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి సీను నిన్నే చెప్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి సీను, ఇంత ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా.
లక్ష్మి మళ్ళీ కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా. మే ఐ కమింగ్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావంతో హిమాలయ పర్వతాలకు చేరి అక్కడ అద్భుతమైన ఎన్నో సుందర ప్రదేశాలు ఎండకు తరిగిన మంచు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఇది ఎలా వెళ్లాలో తెలియక ఉత్సాహరాములై పరిమళ పూజిత చూడు, నేను చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు. సీను, బుక్ తీసుకో. నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. బతిలాడుకుంటూ బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. క్షమించు, అనవసరంగా నా మూలంగా నేను శిక్ష పడింది. ఐఎమ్ సారీ ప్లీజ్, ఒక్కసారి క్షమించు. అన్నం తిందుకు కానీ రారా? ఎంతసేపు పిలుస్తున్నాను, ఏం చేస్తున్నావురా అక్కడ? ఒరే, అక్కడే ఉంది. ఇందాకటి నుంచి పిలుస్తున్నాను. ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా? కొట్టానంటేనా? లేరా లే, అన్నం తిందురా. రా నాన్న, పద వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు? తిను, 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా. తిను బాబు, నా బంగారు కొండ. ఒరే, ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు? అయ్యయ్యా, వీడు మన లోకంలోనే లేడు. రే, ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఆడ బయలుదేరావు? కాలేజ్కి. కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి, భుజాన సొక్క ఏంట్రా? పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అడ్డుపోతున్నావు. అడుగుతున్నదే నిన్నే. అమ్మా, వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి, కొండనాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? ఏమేసుకున్నావు? ఏమైందిరా వీడికి? ఈరోజు తెలిసిన లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి.
లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. ఓయ్, లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది. వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటిది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈస్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును, మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు? పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు. వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశలు పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా. మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ ఫారెన్ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్ర పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సింది పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నా మరణం చేస్తావా? ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నెత్తి చూసావు కాల్చడానికి నీ శవం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడగా గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏమయ్యా సీను, నువ్వు ఇక్కడున్నావా? చంపావు పో. నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను. తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపడంగా తీసుకురమ్మన్నారు. నీకు కనపడలేదు నేను చెప్పు. అయ్యో బాబాయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గిలో అవుతాడు. అది కాదు నేను చెప్పేది. నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను ప్లీజ్. మందా నా బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటోరండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రామయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యూ?
చూడు భాను, భాను కాదు సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకి వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నాడు రా? వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నాను రా. పిలవరా సీను, బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజయ్ నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రా, కూర్చో. నువ్వు నీ పనిలో రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి. అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా చెప్పేదా కాగలేవా? అసలు ఏం జరిగిందంటే కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో పుల్లు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మాయిలా వచ్చింది. డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకంటే ఈ కషాయం తాగైతే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకి వెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని ఒత్తిడి మంత్రం చదువుకోండి అయ్యా. మంత్రం నేను చదువుతాం సరే, ఆయనకే వచ్చు చదవడం. ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో అనగానే మంచి మంచి పిల్లలు వస్తాయి. రా, నా మాట వింటారా? పదండి. అమ్మో వీళ్ళిద్దరే. అబ్బా ఎలా రే రామకృష్ణ, అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. సీను, ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను. రాసేదాకా ముట్టుకోలేదుగా? మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా?